Hi guys, welcome to the channel Learn Filmmaking with Nikhil, Lights, Camera and Education. So basically, first things first, I'm super happy as well as super excited to share you that I have released my first book on Amazon, and the title of the book is Things Every Aspiring Film Director Must Know, and it is related to film direction. So the book is packed with valuable insights as well as valuable experiences of mine, which I haven't shared on this YouTube channel and which I haven't discussed on any video in this YouTube channel. And especially this book is written from the perspective of aspiring film directors, right? So yeah, in the description section of this video as well as in the pinned comment, I will be giving you the Amazon link to buy the book. So go and check it out, and let's jump into the video, guys. So hi guys, welcome to the channel Learn Filmmaking with Nikhil, Lights, Camera and Education. So in this particular video na ఈ particular video లో మనం బ్యాక్గ్రౌండ్ సూపర్వైజర్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ ప్రొడక్షన్ చూద్దాం. ప్రొడక్షన్ అంటే షూట్ టైంలో బ్యాక్గ్రౌండ్ సూపర్వైజర్ ఆర్ జూనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఏం చేస్తారనేది చూద్దాం, రైట్? సో ఫస్ట్ చెక్స్ ద హోల్డింగ్ ఏరియా వేర్ ద జూనియర్స్. యాక్చువల్లీ నేను కొన్ని పాయింట్స్ రాసిన గైస్, లైక్ బ్యాక్గ్రౌండ్ సూపర్వైజర్ అనేవాడు ఏం చేస్తాడు షూట్ టైంలో అని చెప్పేసి. ప్రొడక్షన్ అంటే షూట్. సో ఆ పాయింట్స్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్ని. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ గైస్, రైట్? సో ఫస్ట్ చెక్స్ ద హోల్డింగ్ ఏరియా వేర్ ద చెక్స్ ద హోల్డింగ్ ఏరియా అంటే లైక్ జూనియర్స్ రాగానే, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ రాగానే వాళ్ళకు హోల్డింగ్ ఏరియా ఎక్కడ, వాళ్ళు ఎక్కడ ఉండాలి అని చెప్పేసి ఆ ఏరియాని ఫస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు అనమాట. లైక్ వాళ్ళు రాగానే వాళ్ళ సీన్ స్టార్ట్ కాదు కదా, లైక్ మేబీ 1 అవర్ కావచ్చు, హాఫ్ 1 అవర్ కావచ్చు. సో ఈ టైంలో వాళ్ళు ఎక్కడ ఉండాలి అని చెప్పేసి ఒక ఏరియాని, హోల్డింగ్ ఏరియాని చూసుకొని వాళ్ళకి అక్కడ ఎట్లాంటి ఇబ్బంది లేకుండా అక్కడ ప్లేస్ చేపిస్తారు అనమాట. సో బేసికల్లీ హోల్డింగ్ ఏరియాని చూసుకోవడము, హోల్డింగ్ ఏరియాని ప్రిపేర్ చేయడం, దట్స్ వన్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ BG, BG supervisor. That is nothing but background supervisor. Next, ensures that all juniors has arrived on time as well as all juniors have reached కరెక్ట్. సో ఎట్లా అంటే లైక్ అందరు జూనియర్స్ పర్ఫెక్ట్ టైంకి వచ్చిండ్రా లేదా అని చెప్పేసి చూస్తాడు, యాజ్ వెల్ as అందరు జూనియర్స్ వచ్చిండ్రా లేదా అని చెప్పేసి కూడా చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక షూట్ కి పోయినా గైస్, నేను అందులో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్, బ్యాక్గ్రౌండ్ సూపర్వైజర్ గా, బ్యాక్గ్రౌండ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేయలేదు, జస్ట్ అబ్జర్వ్ చేయడానికి పోయినా. అక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు అనమాట. బ్యాక్గ్రౌండ్ సూపర్వైజర్ ఒక అన్న ఉన్నాడు అనమాట. ఆయన ఏం చేసిందంటే, ఆయనకు ఒక డౌట్ వచ్చింది. ఆయన 200 మెంబర్స్ చెప్తే అంతమంది లేరేమో అని చెప్పేసి డౌట్ వచ్చేసింది ఆయన. ఆయన డౌట్ వచ్చేసి మామూలుగా అందరినీ లైన్ లో రమ్మని కౌంట్ చేసిండు అనమాట. సో 170 మెంబర్స్, 180 మెంబర్స్ ఉన్నారు, 20 మెంబర్స్ మిస్ అయినారు అనమాట. సో వెంటనే ఆయన పోయి ప్రొడక్షన్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చేసిండు. నాకు, నేను 200 మెంబర్స్ చెప్పినా కానీ జూనియర్ కోఆర్డినేటర్, జూనియర్ సప్లై చేసే అతను ఓన్లీ 180 మెంబర్స్ పంపించారు అని చెప్పేసి అట్లా చెప్పేసిండు. సో బేసికల్లీ మీకు ఏమన్నా తప్పు అనిపిస్తే మీ కౌంట్ లో, లైక్ జూనియర్ ఆర్టిస్ట్ లో ఆర్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ లో ఏమైనా తప్పు అనిపిస్తే వెంటనే ప్రొడక్షన్ కి కంప్లైంట్ ఇచ్చేసేయండి, రైట్? వాళ్ళు యూజ్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 10 మెంబర్స్ అనుకుంటారు, ఓన్లీ 8 మెంబర్స్ వచ్చాను అనుకో, మీరు డైరెక్ట్ ప్రొడక్షన్ కి కౌంట్, ప్రొడక్షన్ కి కంప్లైంట్ చేసేసేయండి. ఎందుకంటే లాస్ట్ కి మీ పేరు మీద వచ్చేస్తుంది, రైట్? మీరు ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫిలిం ఇండస్ట్రీలో గుడ్ విల్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నీ మంచి పేరే నేను పైకి ఎదగనిస్తుంది. సో బేసికల్లీ ఎయిట్, నీ తప్పులాగా చూస్తారు. నువ్వు 10 మెంబర్స్ చెప్పినా 8 మెంబర్స్ ని పంపిస్తే బేసికల్లీ డైరెక్టర్ ప్రొడక్షన్ టీం నీ తప్పు లెక్క చూస్తారు. సో బేసికల్లీ వెంటనే చెప్పేసేయండి, జూనియర్ ఆర్టిస్ట్ తక్కువైతే పోయి ప్రొడక్షన్ టీమ్ కి కంప్లైంట్ చేసేయండి, నేను 10 మెంబర్స్ ని చంపినా కానీ ఓన్లీ 8 మెంబర్స్ వచ్చేసారు అని చెప్పేసి. సో వాళ్ళు ఆ జూనియర్ కోఆర్డినేటర్ తో మాట్లాడుకుంటారు, ఎందుకంటే డబ్బులు పెట్టేది ప్రొడక్షన్ టీం వాళ్ళు కదా. ఇప్పుడు జూనియర్ కోఆర్డినేటర్ అనేవాడు 10 మెంబర్స్ డబ్బులు తీసుకున్నారు, కానీ ఓన్లీ 8 మెంబర్స్ ని పంపిస్తే ఇంకేం లాభం, రైట్? సో బేసికల్లీ పోయి కంప్లైంట్ ఇవ్వండి, ఏమన్నా గడిబిడ్ అయితే పోయి కంప్లైంట్ ఇవ్వండి. నేను ముందే చెప్తున్నా, సినిమా ఇండస్ట్రీలో మీ గుడ్ విల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నీకు కొన్నిసార్లు మనీ రాకపోయినా, కొన్నిసార్లు రెమ్యూనరేషన్ తీసుకోకపోయినా పర్లేదు, కానీ నువ్వు యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ గుడ్ థింగ్స్, లైక్ నీ మంచి పేరుని కాపాడుకోవాలి. గుర్తుపెట్టుకోండి, కావాలంటే నోట్స్ కూడా రాసుకోండి. మంచి పేరుని కాపాడుకోండి. మనీ ముఖ్యం కాదు, ఇక్కడ రిలేషన్స్ ముఖ్యం ఫిల్మ్ ఇండస్ట్రీలో. సో బీ కేర్ఫుల్ గైస్. ఏమన్నా గడిబిడైనా పోయి కంప్లైంట్ ఇచ్చేసండి, లేకపోతే మీ పేరు మీదకి వచ్చేస్తుంది, రైట్? సో అందుకే నేను చెప్తా, అన్ని రాసుకోండి, రాసి ఇవ్వండి. లైక్ జూనియర్ కోఆర్డినేటర్ కి వాట్సాప్ మెసేజ్ లో రాసి ఇవ్వండి. లైక్ ఆ మెసేజ్ ని చూపించచ్చు, డైరెక్ట్ ప్రొడక్షన్ టీం వాళ్ళకి చూపించేసేయచ్చు. 10 మెంబర్స్ ని అడిగినా అని చెప్పేసి వాట్సాప్ మెసేజ్ లో చూపించేసేయండి. సో బేసికలీ అన్ని రాసుకోండి, రాత పత్రిక అంటారు కదా, నాట్ లైక్ అగ్రిమెంట్ బట్ రాసుకోండి. అన్ని రాసుకుంటే మీకు ఒక ప్రూఫ్ ఉంటుంది, రైట్?
సో యా అట్లా మేక్ షూర్ దట్ ద జూన్. ఇంకొకటి దీని తర్వాత నేను వాట్సాప్, యాక్చువల్గా వాట్సాప్ గ్రూప్ గురించి కూడా చెప్పాలి లాస్ట్ స్లైడ్ లోనే, లాస్ట్ స్లైడ్ నుంచి లాస్ట్ వీడియోలో. బట్ ఆఫ్టర్ దిస్ వీడియో నేను చెప్తా గైస్, ఆఫ్టర్ దిస్ వీడియో వాట్సాప్ గ్రూప్స్ గురించి చెప్తుంటా. సో యా, యాక్చువల్లీ నేను మర్చిపోయాను అన్నమాట లాస్ట్ వీడియోలో చెప్పడం, బట్ నెవర్ మైండ్. We will be continuing of this production responsibilities and all these things. So next third step ఏంటిదంటే థర్డ్ పాయింట్ ఏంటిదంటే మేక్ షూర్ దట్ ఆల్ ద జూనియర్స్ హావ్ ఫినిష్డ్ దేర్ మీల్స్ బిఫోర్ రిపోర్టింగ్. సో బేసికలీ వాళ్ళందరూ తిన్నారా లేదా అని చెప్పేసి కూడా చూసుకోండి, ఎందుకంటే వాళ్ళు డే మొత్తానికి ఛార్జ్ ఉంటారు కదా. ఒకళ్ళు తినకపోతే కొంచెం క్లమ్జీగా లేజీగా ఉంటుంటారు. తింటే లైక్ డే మొత్తానికి ఛార్జ్ ఉంటారు అనమాట, ఛార్జ్ ఉంటారు, లైక్ దే ఆర్ రెడీ టు వర్క్ అనమాట. So fourth point is shortlist the juniors required for the first scene and get them ready with the costumes and any necessary art properties. For example, మీరు 10 మెంబర్స్ జూనియర్ ఆర్టిస్ట్లని కావాలని చెప్పేసి కోఆర్డినేటర్కి చెప్పిండు, కోఆర్డినేటర్ కూడా 10 మెంబర్స్ ఆర్టిస్ట్లని ప్రొవైడ్ చేసేసిండు. బట్ ఆ 10 మెంబర్స్ అంటారు ఫస్ట్ సీన్ లో ఉంటారు, రైట్? అందులో మ్యాక్స్ టు మ్యాక్స్ 2 to 3 మెంబర్స్ ఉంటారేమో ఫస్ట్ సీన్ లో. సో ఆ 2 to 3 మెంబర్స్ ని ఫస్ట్ రెడీ చేసేసేయండి, మీరు రెడీ చేసేయండి. వాళ్ళకి ఏమైనా కాస్ట్యూమ్ అవసరమా, లేకపోతే వాళ్ళు సొంతంగా కాస్ట్యూమ్స్ తెచ్చుకున్నారా అది కనుక్కోండి. కాస్ట్యూమ్ అవసరం అయితే కాస్ట్యూమ్ దగ్గరికి పంపించేసేయండి. తర్వాత ఆర్ట్ వాళ్ళకు ఒకవేళ బ్యాగ్స్ కావాలన్నా, వాళ్ళకు ఏమన్నా బాస్కెట్ కావాలన్నా, ఒకవేళ మార్కెట్ సీన్ అయితే వాళ్ళకి బాస్కెట్ అవసరం. కూరగాయలు కావాలన్నా, వాళ్ళు ఇంట్లో నుంచి కూరగాయలు తెచ్చుకోరు కదా, ఇంట్లో నుంచి కూరగాయలు బాస్కెట్లో తెచ్చుకోరు కదా. సో ఇట్లాంటివి కావాలంటే మార్కెట్ సీన్ అయితే ఆ టీం దగ్గరికి పంపించేసేయండి. సో బేసికలీ ఫస్ట్ సీన్ ఉన్న వాళ్ళని రెడీ చేసి పెట్టేసేయండి, తర్వాత సీన్స్ ఉన్న వాళ్ళని తర్వాత మెల్లిమెల్లిగా రెడీ చేయొచ్చు, కానీ ఫస్ట్ సీన్ ఉన్న వాళ్ళని వెంటనే రెడీ చేసేసేయండి. సో అది. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బ్రీఫ్ ద జూనియర్స్ అండ్ ద జూనియర్ కోఆర్డినేటర్ అబౌట్ ద సీన్ అండ్ గైడ్ దెమ్ ఆన్ దర్ మూవ్మెంట్స్ ఆర్ కొరియోగ్రఫీ. కొరియోగ్రఫీ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అ డైరెక్షన్ అనుకోండి. నేను చెప్పిన కదా లాస్ట్ వీడియోలోనే చెప్పిన, బ్యాక్గ్రౌండ్ సూపర్వైజర్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ద డైరెక్టర్ ఫర్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు. జూనియర్ ఆర్టిస్టులకి బ్యాక్గ్రౌండ్ సూపర్వైజరే డైరెక్టర్. డైరెక్టర్ అనేటోడు టోటల్ సినిమాకి డైరెక్టర్ అయితే, బ్యాక్గ్రౌండ్ సూపర్వైజర్ అనేటోడు జూనియర్ ఆర్టిస్టులకి బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులకి డైరెక్టర్ అన్నమాట. సో యా, నువ్వు ఇక్కడ బాగా నేర్చుకోవచ్చు, చాలా బాగా నేర్చుకోవచ్చు. డైరెక్షన్ అంటే ఏంటి, ఎవరిని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఎవరితో ఎట్లా యాక్టింగ్ నేర్పించాలి అని చెప్పేసి, ఎవరిని ఎట్లా లీడ్ చేయాలి, ఎవరిని ఎట్లా మేనేజ్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్లను ఎట్లా మేనేజ్ చేయాలి. సో ఇవన్నీ నేర్చుకోవచ్చు నువ్వు డైరెక్షన్ లోనే. ఆల్మోస్ట్ చాలా వరకు నేర్చుకోవచ్చు ఇఫ్ యు ఆర్ బీజీ సూపర్వైజర్, బ్యాక్గ్రౌండ్ సూపర్వైజర్, రైట్? సో జూనియర్స్ కి యాజ్ వెల్ యాజ్ జూనియర్స్ ఇన్ ద సెన్స్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్లకి యాజ్ వెల్ యాజ్ జూనియర్ కోఆర్డినేటర్ కి సీన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. సీన్స్ గురించి నువ్వు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తావు, యాజ్ వెల్ యాజ్ జూనియర్ ఆర్టిస్ట్లని ఎట్లా డైరెక్ట్ చేయాలి, ఏ టైంకి నడవాలి, ఏ టైంకి అక్కడ ఆగాలి, ఎట్లా యాక్ట్ చేయాలి, ఏ టైంకి ఇదేంటి ఫ్రేమ్ లో కనిపించాలి, అదంతా కొరియోగ్రాఫ్ చేస్తుంటావు అనమాట. కొరియోగ్రాఫ్ ఇన్ ద సెన్స్ డైరెక్ట్ చేస్తుంటావు వాళ్ళని. Next, inform the junior coordinator and the production team if any junior is causing disruptions or making your job difficult. So basically, you can understand by reading the lines. Lines చదివితేనే మీకు అర్థమవుతుంది. సో ఎవరైనా జూనియర్ ఆర్టిస్ట్ చెప్పిన మాట వినకుండా, ఇదేంటి చెప్పిన మాట వినకుండా, ఇదేంటి నేను చెయ్యను అది ఇది అని చెప్పేసి మన డిఫికల్టీ ఫేస్ చేస్తా, డైరెక్ట్ పోయి కంప్లైంట్ ఇచ్చేసేయండి. డైరెక్ట్ పోయి ప్రొడక్షన్ టీమ్ కి కంప్లైంట్ ఇచ్చేసేయండి, యాజ్ వెల్ యాజ్ జూనియర్ కోఆర్డినేటర్ కి కూడా కంప్లైంట్ ఇచ్చేసేయండి. అప్పుడప్పుడు కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు ఏం చేస్తారు, హోల్డింగ్ ఏరియా పాయింట్ అని ఫస్ట్ లో డిస్కస్ చేసినాం కదా, హోల్డింగ్ ఏరియాలో పెట్టండి వాళ్ళని. లేకపోతే వాళ్ళని ఎక్కడ లైక్ వాళ్ళని ఒక చోటు వదిలేసి మీ సీన్ ఉన్నప్పుడు పిలుస్తామంటే వాళ్ళు ఏం చేస్తారు, ఒకడు ఫోన్ మాట్లాడడానికి అటేటో పోతాడు, ఒకడు సిగరెట్ తాగడానికి అటేటో పోతాడు, ఇంకొకడు జాగింగ్ కోసం అని ఉప్పల్ నుంచి మాదాపూర్ పోతాడు. సో బేసికల్లీ వాళ్ళని హోల్డ్ చేసేయండి. వాళ్ళు ఏమైనా డిఫికల్టీ క్రియేట్ చేస్తే జూనియర్ కోఆర్డినేటర్ కి లేకపోతే ప్రొడక్షన్ టీమ్ కి కంప్లైంట్ చేసేసండి, యాజ్ సింపుల్ యాజ్ దట్, రైట్? మీ పేరు ఎక్కడ పోకూడదు, రైట్? మీరు పర్ఫెక్ట్ గా చేస్తుండ్రు, మీరు మీ రెస్పాన్సిబిలిటీని పర్ఫెక్ట్ గా, వాట్ యూ కెన్ సే, యు ఆర్ పర్ఫెక్ట్లీ డూయింగ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. కంప్లైంట్ ఇవ్వడం తప్పు, గిల్టీగా ఫీల్ అవ్వడం అది అది మర్చిపోకండి, అది మర్చిపోండి. అసలు మీరు మీ రెస్పాన్సిబిలిటీ చేస్తుండ్రు అంతే. ఇక కట్టప్ప లేక బాహుబలి కట్టప్ప ఎట్లున్నాడో మీ డైరెక్టర్ కి మీరు అట్లుండాలన్నమాట. మీరు మీ జాబ్ ని పర్ఫెక్ట్ గా చేస్తుండ్రు. కంప్లైంట్ ఇవ్వడం అది వాళ్ళ తప్పు, నీ తప్పు కాదు, రైట్? సో నువ్వు ప్రతి ఎవరైనా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నా, ఆ ఎవరైనా రాకపోయినా, నువ్వు పక్కోళ్ళ గురించి మాట్లాడకూడదు. నా సినిమానే నా దేవుడు, నా సినిమాలో ఏం జరగాలనో అదే నేను చేస్తా అని చెప్పేసి మీరు కళాఖండిగా ఉండండి. లైక్ బీ వెరీ స్ట్రిక్ట్, లైక్ డిస్ ఇదేంటి ఆ వర్డ్ రావట్లేదు కానీ బీ వెరీ స్ట్రిక్ట్, రైట్? నెక్స్ట్ అవాయిడ్ యూజింగ్ ద సేమ్ జూనియర్ ఇన్ ఎవ్రీ సీన్. సో నువ్వు జూనియర్స్ ని ఒక 10-20 మంది జూనియర్స్ ని తెచ్చుకొని ఇద్దరు ముగ్గురిని వాడుకుంటే దేర్ ఇస్ నో సెన్స్, రైట్?
సో 20 మెంబర్స్కి నువ్వు ప్రొడక్షన్ తోటి మనీ కట్టించి ఒక 5 ఆరుగురు వాడుకుంటే దెర్ విల్ బి నో సెన్స్ ఎట్ ఆల్, రైట్? సో దట్ ఈస్ ద రీజన్ వై అందరినీ వాడుకో, నువ్వు ఎవరిని వాడుకుంటావో అట్లా వాడుకో నువ్వు. ఎందుకంటే షూట్ అనేది 6 to 6 అనుకుందాం, మేబీ 12 అవర్స్, రైట్? ఆ 12 అవర్స్లో 1 అవర్ ఫుడ్కే పోతుంది, 1 అవర్ స్నాక్స్కే పోతుంది, ఇంకోటి 1 అవర్ 6కి షూట్ అంటే నాకు తెలిసి షూట్ స్టార్ట్ కావడానికి 6:37 అవుతుంది. సో అక్కడ 1 అవర్ పోతుంది. సో బేసికల్లీ మేజర్లీ 8 to 9 అవర్స్ మాత్రమే షూట్ ఉంటుంది, తిప్పికొడితే 8 అవర్స్ అనుకోండి బై. 8 అవర్స్ షూట్ ఉంటుంది. సో ఈ 8 అవర్స్ని నువ్వు పర్ఫెక్ట్గా ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవాలి. నువ్వు ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ అనేవాడు, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ అనేవాడు యాక్ట్ చేసినా చేయకపోయినా, బ్యాక్గ్రౌండ్లో ఫ్రేమ్లో కనిపించినా కనిపించకపోయినా, ఆ రోజు సెట్కి వచ్చిందంటే అతనికి డబ్బులు ఇవ్వాల్సిందే. సో ప్రొడక్షన్ టీం వల్ల అతనికి డబ్బులు ఇవ్వాల్సిందే. సో బేసికల్లీ నువ్వు అందరినీ వాడుకోవాలి, ప్రతి ఒక్క జూనియర్ ఆర్టిస్ట్ ని వాడుకోవాలి. నువ్వు 20 మందిని తెప్పించుకుంటే 20 మందిని వాడుకోవాల్సిందే. సో బేసికల్లీ యూ నీడ్ టు బి వెరీ స్ట్రిక్ట్ అన్నమాట. ఇక ఆల్వేస్ 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 ట్రీట్ ద జూనియర్స్ విత్ రెస్పెక్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ, నీకు వాళ్ళు బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్లే, లైక్ నీకు వాళ్ళు జూనియర్ ఆర్టిస్ట్లే. అందుకే నేను చెప్తాను, నేను స్టార్టింగ్ వీడియోలోనే చెప్పిన, ఫస్ట్ వీడియోలోనే చెప్పిన, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళని జూనియర్స్ అనకు, లేకపోతే ఎక్స్ట్రాస్ అనకు, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులను వాళ్ళకు ఒక రెస్పెక్ట్ ఇవ్వు. ప్లస్ వాళ్ళు బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు కదా అని చెప్పేసి ఎట్లా పడితే అట్లా మాట్లాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వాళ్ళతోని ప్రశాంతంగా మాట్లాడు. వాళ్ళతోనే మీ పేరేంటండి, వాళ్ళు నీకంటే పెద్దోళ్ళు అయితే మీ పేరేంటండి, మీ పేరేంటండి, మీరు ఏ సినిమాలో పనిచేస్తారో అని రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడాలి వాళ్ళతోని, రైట్? వాళ్ళు నీకు బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్లే కావచ్చు, వాళ్ళు నీకు జూనియర్ ఆర్టిస్ట్లే కావచ్చు, కానీ వాళ్ళు పెద్ద పెద్ద సెట్స్ చూసి ఉండొచ్చు. వాళ్ళు చిరంజీవితో పని చేసి ఉండొచ్చు, షారుఖ్ ఖాన్ తో పని చేసి ఉండొచ్చు బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ లెక్క. వాళ్ళు బాహుబలిలో పని చేసి ఉండొచ్చు, వాళ్ళు నీకంటే ఎక్స్పీరియన్స్డ్ పోయి. సో వాళ్ళని రెస్పెక్ట్ తోని మాట్లాడు, రైట్? రెస్పెక్ట్ తోని చూసుకోవాలని. ఆ రెస్పెక్ట్ వల్ల వాళ్ళు సజెషన్స్ ఇస్తుంటారు, వాళ్ళు నీకంటే ఎక్స్పీరియన్స్డ్. నువ్వు ఇట్లా యాక్ట్ చేయాలి అని చెప్తే వాళ్ళు ఇంకా నీ మీద రెస్పెక్ట్ తోని, నువ్వు వాళ్ళతో మంచిగా మాట్లాడినావు కాబట్టి నీ మీద రెస్పెక్ట్ తోని వాళ్ళు చెప్తుంటారు, ఇట్లా బదులు అట్లా చేస్తే బాగుంటది కదా, అట్లా ఇంకా ఎన్హాన్స్ ఉంటుంది, రియలిస్టిక్ ఉంటుంది అని వాళ్ళు కూడా సజెషన్స్ ఇస్తారు. సో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్లను ఎప్పుడు రెస్పెక్ట్ తోని మాట్లాడు, రెస్పెక్ట్ తోనే చూసుకో. సి వాళ్ళు చదువుకున్నారా లేదా అది పక్కకు వదిలేసి, బేసికలీ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ అంతే. వాళ్ళు నీకంటే ఎక్స్పీరియన్స్డ్ ఉండొచ్చు కదా, వై వై ఆర్ యూ థింకింగ్ దే ఆర్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ అని. సో బేసికలీ రెస్పెక్ట్. నేను ఈ విషయంలో అస్సలు దగ్గర పోయి, నేను ఒక సినిమా తీసినా, నేను యాజ్ అ డైరెక్టర్ గా సినిమా తీసినా కూడా నా బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ల దగ్గరికి పోయి మాట్లాడతా. ఎందుకంటే వాళ్ళు లైక్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉంటారు, లైక్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకు చాలా యూజ్ అవుతుంది. సో అట్లా. సో రెస్పెక్ట్ అనేది బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్లకి, ఏదో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్లే కదా అని వదిలేకు, చులకనగా చూడకు, లైక్ డోంట్ సీ దెమ్ లైక్ చులకనగా చూడకు అని చెప్పేసి అంతే. నెక్స్ట్ టిప్స్ టు సెట్ ద బ్యాక్గ్రౌండ్ యాక్టర్స్. సో బేసికలీ ఇది కొరియోగ్రఫీ గురించి. ఇక్కడ ఏమేం పనులు చేస్తామో అది ఉంది కదా, ఇక్కడ కొన్ని టిప్స్ ఇస్తున్నాం. సో ఇట్ షుడ్ లుక్ రియలిస్టిక్. సో బ్యాక్గ్రౌండ్ యాక్షన్ మస్ట్ మ్యాచ్ ద మూడ్ టోన్ ఆఫ్ ద సీన్ టు మేక్ ద వరల్డ్ బిలీవబుల్. సో మూడ్, టోన్, కలర్ ప్యాలెట్ అన్నిటిని సెట్ అయ్యేటట్టు ఉండాలన్నమాట బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ యాజ్ వెల్ అస్ వాళ్ళ కాస్ట్యూమ్స్. నువ్వు అందుకే బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్లకు చెప్తావు, వాళ్ళు ఒకవేళ డ్రెస్సెస్ తెచ్చుకుంటే నువ్వు రెడ్ కలర్ అవాయిడ్ చేయండి, మీరు రెడ్ కలర్ అవాయిడ్ చేయండి, లేకపోతే ఎల్లో కలర్ అవాయిడ్ చేయండి అని చెప్పి ముందే చెప్పి పెడతావు అన్నమాట కోఆర్డినేటర్ కి. కోఆర్డినేటర్ వాళ్ళకి కన్వే చేసుకుంటారు, లేకపోతే నువ్వు డైరెక్ట్ చెప్పినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. బట్ యా, నువ్వు టోన్ యాజ్ వెల్ యాజ్ మూడ్ యాజ్ వెల్ యాజ్ కలర్ ప్యాలెట్ కి తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ యాక్షన్ అనేది ఉండాలన్నమాట. బ్యాక్గ్రౌండ్ యాక్షన్ ఇన్ ద సెన్స్ యాక్షన్ ఒక్కటే కాదు, కాస్ట్యూమ్స్ స్టోరీని కన్వే చేస్తాయి, కలర్స్ కన్వే చేస్తాయి. సో అట్లా, యాజ్ వెల్ యాజ్ వాళ్ళ దగ్గర ఉన్న కాస్ట్యూమ్, మెడలో ఉన్న నెక్లెస్, ఈ ఉంగరాలు, ఇవి కూడా స్టోరీని కన్వే చేసేస్తాయి. సో బేసికలీ నువ్వు చెప్పాలి మూడ్ అండ్ టోన్ కి సంబంధించినట్టు ఉండాలి అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్, అదే యూ హ్యావ్ టు టేక్ కేర్ మూడ్ అండ్ టోన్ కి సంబంధించినట్టు బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్, బ్యాక్గ్రౌండ్ యాక్షన్, బ్యాక్గ్రౌండ్ కాస్ట్యూమ్స్ అండ్ ఆల్ ఉండాలి అని చెప్పేసి యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్. ఇది ఒక టిప్ అనమాట. ఇట్ షుడ్ లుక్ రియలిస్టిక్ ఉండాలి, మూడ్ అండ్ టోన్ ఆఫ్ ద ఫిల్మ్ కి సంబంధించినట్టు బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ కూడా ఉండాలి అని చెప్పేసి. ఆల్వేస్ మానిటర్ ద ఫ్రేమ్ అండ్ కెమెరా మూవ్మెంట్స్. సో బేసికల్లీ చూద్దాం. Knowing what's in frame helps you where to place juniors effectively and avoid unwanted crowding or blocking. So basically you can understand by reading the lines, but let's see in Telugu. సో నువ్వు ఫ్రేమ్ ని కంటిన్యూస్ గా చూస్తున్నప్పుడు, ఆల్వేస్ మానిటర్ చేస్తున్నప్పుడు, ఏ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ ఎక్కడ ఉండాలో నీకు అర్థమవుతుంది. అక్కడ లైక్ ఫ్రేమ్ లో కొంచెం స్పేస్ ఉంది అనుకుందాం, ఆ స్పేస్ కొంచెం ఖాళీగా ఉంది, చూడడానికి ఆడుగా ఉన్నది అన్నప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ ని పంపించి
నువ్వు అక్కడ ఫిల్ చేస్తావు ఆ స్పేస్ని. సో బేసికలీ ఫిల్ అంటే అక్కడ పెట్టేస్తావు ఆ ఫ్రేమ్ లో పర్టికులర్ ప్లేస్ దగ్గర పెట్టేస్తావు, రైట్? సో ఆల్వేస్ మానిటర్ ని చూసుకుంటూ ఉండు. ఎక్కడైతే నీకు ఖాళీగా అనిపిస్తుందో, ఎక్కడైతే నీకు ఆడ్గా అనిపిస్తుందో అక్కడ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ లని ప్లేస్ చేయొచ్చు, లేదా అట్లా చూసుకోవచ్చు అన్నమాట. సో బేసికలీ యూ హ్యావ్ టు ఆల్వేస్ మానిటర్ కెమెరా కెమెరా యాజ్ వెల్ as ఫ్రేమ్ మూమెంట్స్, అదే కెమెరా మూమెంట్స్ యాజ్ వెల్ as ఫ్రేమ్. నెక్స్ట్ క్యాల్కులేట్ ద డ్యూరేషన్ ఆఫ్ ద షాట్. హెల్ప్స్ టైమ్ ద జూనియర్స్ మూమెంట్ పర్ఫెక్ట్లీ సో దే అపియర్ అండ్ ఎగ్జిస్ట్ న్యాచురల్లీ ఎగ్జిట్ నాట్ ఎగ్జిస్ట్ ఎగ్జిట్ న్యాచురల్లీ విత్ ఇన్ ద షార్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ షార్ట్ డ్యూరేషన్ మీకు గుర్తుంది అనుకో, ఎప్పుడు పంపివచ్చు, లైక్ ఎప్పుడు మన బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్లని ఫ్రేమ్ ఇన్ చేయొచ్చు, ఎప్పుడు మన బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్లని ఫ్రేమ్ అవుట్ చేయొచ్చు అని చెప్పేసి మీకు ఒక ఐడియా ఉంటుంది కదా. సో అందుకని మీకు డ్యూరేషన్ ఆఫ్ ద షార్ట్ కూడా గుర్తుండాలన్నమాట. నెక్స్ట్ అసైన్ ద ఫస్ట్ మార్క్ టు ద జూనియర్స్. ఫస్ట్ మార్క్ ఇవ్వండి, లైక్ బ్యాక్గ్రౌండ్ లకి అదే బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు ఒకవేళ ఫ్రేమ్ లోకి వచ్చిన తర్వాత ఎక్కడ నిలబడాలి, ఎక్కడ ఆగాలి, ఒకవేళ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు ఫ్రేమ్ లో నుంచి అవుట్ పోవాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి అని చెప్పేసి దాని గురించి కూడా ఉండాలన్నమాట. దాని గురించి కూడా నువ్వు కేర్ తీసుకోవాలి, రైట్? సో ఫస్ట్ మార్క్ ఇవ్వాలన్నమాట. ఈ మార్క్ దగ్గర ఆగు, ఫ్రేమ్ లోకి వచ్చిన తర్వాత ఈ మార్క్ దగ్గర ఆగు, లేకపోతే ఫ్రేమ్ నుంచి అవుట్ అయ్యేటప్పుడు ఈ మార్క్ నుంచి ఫ్రేమ్ నుంచి అవుట్ కా అని చెప్పేసి నువ్వు డైరెక్షన్స్ ఇవ్వాలి, నువ్వు వాళ్ళకి చెప్పాలన్నమాట. సో బేసికలీ బ్యాక్గ్రౌండ్ సూపర్వైజర్ ఇస్ నథింగ్ బట్ ద డైరెక్టర్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్. గుర్తు పెట్టేసుకుంటే they ensure they know exactly where to begin or stop their action. This ensure not they ensure this ensure that they know exactly where to begin or stop their action during the scene. As I said you before, నువ్వు మార్క్ ఇచ్చినావు అనుకో, ఫ్రేమ్ ఇన్ అయ్యే బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ ఫ్రేమ్ ఇన్ అయ్యి ఆ పర్టికులర్ మార్క్ దగ్గరనే ఆగుతాడు. ఇక్కడ ఫ్రేమ్ అవుట్ అవ్వాలనుకుంటే ఆ పర్టికులర్ మార్క్ దగ్గర నుంచి ఫ్రేమ్ అవుట్ అయిపోతాడు. సో అసలు బేసికలీ మార్క్ ఇచ్చేస్తావు వాళ్ళు. నెక్స్ట్ అసైన్ నెంబర్ 2 ఈ జూనియర్ ఆర్టిస్ట్. సో అందరి పేర్లు నీకు గుర్తుండవు, రైట్? 10 మంది, ఒక 20 మంది వచ్చింది అనుకో, 20 మంది పేర్లు నీకు గుర్తుండవు. సో ఒక్కొక్క జూనియర్ ఆర్టిస్ట్ ఆర్ ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ కి నేమ్స్ ఇస్తుంటావు, 1 2 3 4 అని చెప్పేసి. అట్లా గివ్ ఈచ్ జూనియర్ ఏ స్పెసిఫిక్ టైం క్యూ ఫర్ వెన్ దే నీడ్ టు వర్క్. ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్ సీన్ తీసుకుందాము. హాస్పిటల్లో డాక్టర్ మన హీరో పల్స్ చెక్ చేస్తూ ఉన్నాడు అనమాట. వెంటనే నర్స్ వచ్చింది అనుకో, ఆ సీన్ పెద్ద అదేంది రియలిస్టిక్ ఉండదు. అదే డాక్టర్ పల్స్ చూసిన తర్వాత నర్స్ అని పిలవగానే నర్స్ ఎంటర్ కావాలి, ఫ్రేమింగ్ కావాలి, అప్పుడు కొంచెం రియలిస్టిక్ గా ఉంటుంది. సో అట్లాంటి ట్యూన్ చూసుకోవాలి, ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏ టైంకి రావాలి అని చెప్పేసి. నెక్స్ట్ వాళ్ళకు ఇవ్వాలన్నమాట, వాళ్ళకు కొన్ని అదేంటి సజెషన్స్ ఇవ్వాలి. సజెషన్స్ చెప్పలేము, వాళ్ళకి ఒక అది చెప్పాలన్నమాట. లైక్ ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు ఈ టైంకి ఫ్రేమ్ ఇన్నావు, నువ్వు ఈ టైంకి ఫ్రేమ్ అవుట్రా అని చెప్పేసి నువ్వు సైగలు చేస్తూ ఉంటావు, నువ్వు సింబల్స్ ఇస్తూ ఉంటావు అన్నమాట. లైక్ నువ్వు సైన్స్ చేస్తూ ఉంటావు, నువ్వు వెంటనే ఫ్రేమ్ లోపలికి పో, లేకపోతే నువ్వు తొందరగా బయటికి వచ్చేసి అని చెప్పేసి అట్లా సైకిల్ ఇస్తూ ఉంటావు అన్నమాట. సో దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ డైరెక్షన్ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ సూపర్వైజర్ ఫర్ డైరెక్టింగ్ ద బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్. మేక్ షూర్ ద ఫ్రేమ్ డజంట్ అపియర్ ఎంటీ అట్ ఎనీ పాయింట్. సో చెప్పుండే కదా, ఫ్రేమ్ ఎంటీగా ఒప్పించిందంటే వెంటనే బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్లను తీసుకొచ్చి ఫిల్ చేపించేసి, సో దట్ కొంచెం రియలిస్టిక్ గా ఫీల్ వస్తుంది, రియలిస్టిక్ లుక్ వస్తుంది అనమాట. సో ఏ లీవింగ్ బ్యాక్గ్రౌండ్ గివ్స్ ఇట్ డెప్త్ టు ద సీన్ అండ్ కీప్స్ ఇట్ విజువల్లీ ఎంగేజింగ్. యాజ్ ఐ సెడ్ యూ బిఫోర్, ఇట్ విల్ బి కీపింగ్ విజువల్లీ ఎంగేజింగ్ యాజ్ వెల్ యాజ్ రియలిస్టిక్ లుక్ వస్తుంది. స్టాండ్ ఎట్ ఏ విజిబుల్ పొజిషన్ వేర్ ద జూనియర్స్ కెన్ సీ యూ. సో బేసికలీ జూనియర్స్ కి నువ్వు ఎప్పుడు సైకిల్ ఇస్తుంటావో అనే వెయిట్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో జూనియర్స్ అందరికి అవుపించేటట్టు నువ్వు పొజిషన్ దగ్గర నిలబడు, నువ్వు వెంటనే సైకిల్ చేయొచ్చు. నువ్వు ఇక్కడికి రా, నువ్వు తొందరగా వెళ్ళు, లేకపోతే నువ్వు ఫ్రేమ్ ఇన్ అవ్వు, ఫ్రేమ్ అవుట్ అవ్వు అని చెప్పేసి సైకిల్ చేయొచ్చు. ఆ సైకిల్ చేయడానికి ఒక ప్లేస్ దగ్గర ఉండు, జూనియర్స్ అందరికీ నువ్వు ఓపియాలి అన్నట్టు. జూనియర్స్ ఇన్ ద సెన్స్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు అందరికీ నువ్వు ఓపియాలి. నెక్స్ట్ వచ్చేసి ఎన్షూర్స్ దే కెన్ రిసీవ్ లైవ్ వ్యూస్. చెప్పుండే కదా, సిగ్నల్స్ ఆర్ సైన్స్ ఇస్తూ ఉంటావు నువ్వు, వాళ్ళందరికీ కనిపించేటట్టు ఒక ప్లేస్ దగ్గర ఉండాలి అని చెప్పేసి. సో అది దీస్ ఆర్ ద టిప్స్ గైస్. ఇంకా ఇంకా 2 టిప్స్ కూడా ఉన్నాయి. ఓకే, యా. నెక్స్ట్ అబ్జర్వ్ ద షోగన్ అండ్ గివ్ దెమ్ ద కమాండ్స్ అకార్డింగ్లీ. ఓకే, సో షోగన్ అనేది మానిటర్ లానే ఉంటుంది, కానీ ఇట్స్ ఏ చోటా మానిటర్ అనుకుందాం, రైట్? సో మానిటర్ అనేది పెద్ద స్క్రీన్ కదా, షోగన్ అనేది చిన్న స్క్రీన్ అన్నమాట. ఒక 2 3 షోగన్స్ ఉంటాయి. సో నువ్వు ఎప్పుడు షోగన్ దగ్గరనే ఉండాలి, షోగన్ దగ్గర ఉండి వాళ్ళకు డైరెక్షన్స్ ఇవ్వాలి అన్నమాట. వాళ్ళకి ఆల్రెడీ నువ్వు యాక్షన్స్ చెప్పినావు, ఎట్లా ఏ యాక్షన్ చేయాలి అని చెప్పేసి నువ్వు చెప్పేసినావు, కానీ షోగన్ ని కూడా క్లియర్గా అబ్జర్వ్ చేసి
వాళ్ళ యాక్షన్స్లో ఏమన్నా డిఫరెన్స్ ఉందా, లేకపోతే నేను చెప్పినట్టే చేస్తుండ్రా, లేకపోతే ఇంకేమైనా చేంజెస్ చేపియాలన్నా వాళ్ళతోని అని చెప్పేసి అది కూడా చెప్తూ ఉంటావు అన్నమాట. దాని గురించి కూడా టేక్ కేర్ చేస్తుంటావు. సో నువ్వు షోగన్ ఎప్పుడు చూస్తూ ఉండాలన్నమాట. సో దట్ యూ కెన్ కమాండ్ దెమ్. ఏమైనా చేంజెస్ చేయాలంటే వెంటనే చెప్పొచ్చు, నువ్వు ఇట్లా యాక్ట్ చేయి, లేకపోతే నువ్వు ఫ్రేమ్ అవుట్ అవ్వు, లేకపోతే నువ్వు కొంచెం రౌండ్గా తిరుగు అని చెప్పేసి అట్లా కమాండ్స్ ఇస్తూ ఉంటావు షోగన్ చూస్తూ. షోగన్లో లైక్ యాక్చువల్ ఫిలింలో ఏం జరుగుతుందో అదే కనిపిస్తూ ఉంటుంది కదా. సో నువ్వు ఎప్పుడు షోగన్ దగ్గరనే ఉండాలి. ఆల్వేస్ గివ్ స్పెషల్ అటెన్షన్ టు కంటిన్యూటీ యాక్టర్స్. సో కంటిన్యూటీ యాక్టర్స్ కి స్పెషల్ అటెన్షన్ ఇవాళతోనే ఎప్పుడు ఉండు. లైక్ ఈ 10 మెంబర్స్ ఆర్టిస్ట్ లో ఒక 2 మెంబర్స్ ఆర్ 3 మెంబర్స్ ఫస్ట్ సీన్ లో ఉన్నారు, యాజ్ వెల్ as సెవెంత్ సీన్ లో ఉన్నారు, యాజ్ వెల్ as 11th సీన్ లో ఉన్నారు కదా. వాళ్ళందరికీ స్పెషల్ అటెన్షన్ ఇవ్వు. వాళ్ళని జుట్టు పెంచుకొని ఇవ్వకుండా ఉండు. లైక్ ఫస్ట్ సీన్ లో వాళ్ళ లుక్ ఎట్లుందో సెకండ్ సీన్ అదే 7th సీన్ లో కూడా అట్లనే ఉండాలి, 9th సీన్ లో కూడా అట్లనే ఉండాలి, 21st సీన్ లో కూడా అట్లనే ఉండాలి. బేసికలీ వాళ్ళు ఏ ఏ సీన్స్ లో అయితే కంటిన్యూ అవుతుండ్రో లుక్ అనేది అట్లనే ఉండాలి, యాజ్ వెల్ యాజ్ లావ్ అవ్వకూడదు అట్లా. సో బేసికలీ లుక్ అనేది చేంజ్ కాకూడదు, స్పెషల్ అటెన్షన్ ఇవ్వాలి మీరు వాళ్ళందరికీ. లైక్ రైట్. సో దీస్ ఆర్ ద టిప్స్ టు సెట్ బ్యాక్గ్రౌండ్ యాక్షన్స్ గైస్. సో బేసికలీ ఇవన్నీ టిప్స్ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ సూపర్వైజర్, రైట్? సో దట్ హీ కెన్ ఎఫెక్టివ్లీ అండ్ ఎఫిషియెంట్లీ డైరెక్ట్ ద బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఇంతకుముందు చెప్పుండే కదా వాట్సాప్ గ్రూప్స్ అని చెప్పేసి, యాక్చువల్గా నేను సెకండ్ వీడియోలో నుంచి చెప్పాలి, యాక్చువల్గా అది మర్చిపోయి ఉండే, అది ప్రీ ప్రొడక్షన్ లో వన్ ఆఫ్ ద పార్ట్ అది. బట్ నెవర్ మైండ్, ఇప్పుడు చెప్తున్నా ఏంటంటే వన్స్ నువ్వు అందరిని బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్లని, ఫ్యూచర్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్లని ఆ, వీళ్ళందరినీ సెగ్రిగేట్ చేసినాక వీళ్ళందరికీ ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయాలి. ఎట్లా? ఫ్యూచర్ ఫ్యూచర్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్లకి ఒక సపరేట్ వాట్సాప్ గ్రూప్ చేయండి, ఆ, మామూలు బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్లకు ఒక సపరేట్ గ్రూప్ చేయండి. రెండు క్లబ్ చేసిండ్రు అనుకో, వాళ్ళ గొడవలు అయితే తర్వాత నువ్వు బక్రా అవుతావు. సో బేసికలీ హీరో విలన్ కొట్టుకొని ఇక్కడ మళ్ళీ నువ్వే కమిడియన్ అవుతావు. సో నువ్వేం చేయాలంటే ఫ్యూచర్ ఆర్టిస్ట్లకి, ఫ్యూచర్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్లకి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయి, మామూలు బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్లకి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయి. సో దట్ స్మూత్ ఫంక్షనింగ్ ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ ఎవరెవరిని యాడ్ చేస్తావు ఆ గ్రూప్స్ లో అంటే ఫ్యూచర్ ఆర్టిస్టులు ఉంటారు పక్క. ఫ్యూచర్ ఆర్టిస్టులు ఈ గ్రూప్లు ఉంటారు, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు ఈ గ్రూప్లు ఉంటారు. వీళ్ళతోని వీళ్ళని పక్కకు పడిస్తే వీళ్ళతో పాటు నువ్వు జూనియర్ కోఆర్డినేటర్ ని యాడ్ చేయాలి, రైట్? ఎందుకంటే అతనే కదా కోఆర్డినేట్ చేసేది వీళ్ళతో. సో జూనియర్ కోఆర్డినేటర్ ని యాడ్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ ఎయిడ్ ని యాడ్ చేయాలి, డైరెక్టర్ ని యాడ్ చేయకూడదు, రైట్? ఫస్ట్ ఏడీ ని యాడ్ చేయాలి. ఫస్ట్ ఏడీ ఇన్ ద సెన్స్ ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్. ఇంకొకరు డిఏ అని ఉంటారు, డైరెక్టర్స్ అసిస్టెంట్ అని చెప్పేసి. నువ్వు ఒకవేళ సినిమా సెట్స్ లో డిఏ అనే వాళ్ళు లేకపోతే, డైరెక్టర్ అసిస్టెంట్ అనే వాళ్ళు లేకపోతే, నువ్వు డైరెక్టర్ దగ్గరికి పోవచ్చు. బట్ డైరెక్టర్ దగ్గరికి పోయి ఆయన అప్రూవల్ తీసుకోవచ్చు. బట్ సినిమా షూట్ లో డిఏ అనేవాడు ఉంటే, డైరెక్టర్స్ అసిస్టెంట్ అనేవాడు ఉంటే, నువ్వు డైరెక్టర్స్ అసిస్టెంట్ దగ్గరికి పోతావు అన్నమాట. సో బేసికలీ ఫస్ట్ ఏడీని యాడ్ చేస్తావు, డిఏని యాడ్ చేస్తావు, దట్ ఈస్ నథింగ్ బట్ డైరెక్టర్స్ అసిస్టెంట్. ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండ్ లైన్ ప్రొడ్యూసర్ ని కూడా యాడ్ చేస్తావు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండ్ లైన్ ప్రొడ్యూసర్ ఎందుకు యాడ్ చేస్తాం అంటే, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఇస్ వన్ హూ ఇస్ ఎగ్జిక్యూటింగ్ ద మనీ, రైట్? సో అందుకని లైన్ ప్రొడ్యూసర్ ఎందుకు యాడ్ చేస్తాం అంటే, లైన్ ప్రొడ్యూసర్ కూడా డే టు డే యాక్టివిటీస్ చూసుకుంటూ ఉంటాడు కదా మనీకి రిలేటెడ్. సో లైన్ ప్రొడ్యూసర్ ని కూడా యాడ్ చేస్తావు, యాజ్ వెల్ as కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక అసిస్టెంట్ కాస్ట్యూమ్ డిజైనర్ యాడ్ చేస్తాం అన్నమాట. సో ఈ అసిస్టెంట్ కాస్ట్యూమ్ డిజైనర్ ఏంటిది, ఒక చెప్తూ ఉంటాడు, మీరు ఈ కలర్ డ్రెస్సెస్ వేసుకొని రండి, ఈ కలర్ డ్రెస్సెస్ వేసుకొని రాకండి అని చెప్పేసి అసిస్టెంట్ కాస్ట్యూమ్ డిజైనర్ చెప్తూ ఉంటాడు. సో కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒకరిని యాడ్ చేస్తూ, కుదిరితే ఆ డిపార్ట్మెంట్ నుంచి కూడా యాడ్ చేస్తూ, బేస్డ్ అపాన్ ఆ స్క్రిప్ట్ అండ్ ఆల్ బట్టి. సో బేసికలీ ఎవరెవరిని యాడ్ చేస్తాం అంటే, ఫస్ట్ ఫ్యూచర్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ వాట్సాప్ గ్రూప్ వచ్చేస్తాం. ఫస్ట్ ఫ్యూచర్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్లని యాడ్ చేసేస్తావు, తర్వాత ఫస్ట్ ఏడీని యాడ్ చేసేస్తావు, తర్వాత డిఏని యాడ్ చేస్తావు, డైరెక్టర్ని యాడ్ చేయవు. డైరెక్టర్ని ఎప్పుడు యాడ్ చేయవు, డిఏ ఉన్నా లేకపోయినా డైరెక్టర్ని ఎప్పుడు యాడ్ చేయవు. సో డిఏని యాడ్ చేస్తావు, డిఏ ఇన్ ద సెన్స్ డైరెక్టర్స్ అసిస్టెంట్. తర్వాత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ని యాడ్ చేస్తావు, తర్వాత లైన్ ప్రొడ్యూసర్ని యాడ్ చేస్తావు, ఆ తర్వాత కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ నుంచి ఒకరిని యాడ్ చేస్తావు. ఒకవేళ స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే ఆర్ట్ డైరెక్షన్ టీం నుంచి కూడా ఒకరిని యాడ్ చేస్తాం అన్నమాట. సేమ్ అప్లైస్ విత్ నార్మల్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్. వాట్సాప్ గ్రూప్. సో బేసికలీ వాళ్ళిద్దరినైతే క్లబ్ చేయకు గైస్, వాళ్ళిద్దరినైతే క్లబ్ చేయకండి. ఫ్యూచర్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్లని యాజ్ వెల్ యాజ్ నార్మల్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్లని ఎప్పుడు క్లబ్ చేయకండి. ఎందుకంటే వాళ్ళ మధ్య గొడవలు రావచ్చు, మిమ్మల్ని మధ్యలో కామెడియన్ చేసేసి వాళ్ళు వెళ్ళిపోతారు. సో యా, అట్లా. సో దీస్ ఆర్ ద టిప్స్ యాజ్ వెల్ యాజ్ సమ్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ సూపర్వైజర్ గైస్. దీంతో మన బ్యాక్గ్రౌండ్ సూపర్వైజర్ కథ సమాప్తం అయిపోయింది. వీ హ్యావ్ లర్న్ ఎవ్రీథింగ్ అబౌట్ బ్యాక్గ్రౌండ్ సూపర్వైజర్.
సో నాకు తెలిసింది నేను షేర్ చేస్తున్నా, రైట్? సో మేబీ కొన్ని పాయింట్స్ మిస్ చేసి ఉండొచ్చు, కొన్ని పాయింట్స్ ఎక్స్ట్రాగా చెప్పి ఉండొచ్చు, ఈవెన్ ఐ డోంట్ నో. బట్ ఒకవేళ మిస్ చేస్తే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. బట్ దిస్ ఈస్ హౌ ఫిలిం సెట్ లో బ్యాక్గ్రౌండ్ సూపర్వైజర్ అనేవాడు పనిచేస్తుంటాడు అన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బ్యాక్గ్రౌండ్ సూపర్వైజర్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో విల్ లెర్నింగ్ అబౌట్ ఆర్ట్ సూపర్వైజర్. ఆర్ట్ సూపర్వైజర్ ని కూడా థర్డ్ ఏడి ఆర్ సెకండ్ ఏడి అని కాస్ట్యూమ్ డిజైనర్ అంటారు. కాస్ట్యూమ్ డైరెక్టర్, అదే కాస్ట్యూమ్ సూపర్వైజర్ ఆర్ కాస్ట్యూమ్ అసిస్టెంట్ డైరెక్టర్ అంటారు. ఈ బ్యాక్గ్రౌండ్ సూపర్వైజర్ ని ఫోర్త్ అసిస్టెంట్ డైరెక్టర్ అంటారు. యాజ్ వెల్ యాజ్ మన ఆర్ట్ డైరెక్టర్ ని థర్డ్ అంటారు. బట్ యాజ్ ఐ సెడ్ యూ బిఫోర్, నాకు ఈ అసిస్టెంట్ డైరెక్టర్స్ అంటాము ఇష్టం లేదు. లైక్ ఫస్ట్ వీళ్ళు, సెకండ్ వాళ్ళు అని చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. సో ఐ విల్ బి గివింగ్ ఓన్లీ సూపర్వైజర్ నేమ్స్. బ్యాక్గ్రౌండ్ ని మేనేజ్ చేస్తే బ్యాక్గ్రౌండ్ సూపర్వైజర్, ఆర్ట్ ని మేనేజ్ చేస్తే ఆర్ట్ సూపర్వైజర్, కాస్ట్యూమ్స్ ని మేనేజ్ చేస్తే కాస్ట్యూమ్ సూపర్వైజర్. నేను సినిమా తీసినా అట్లనే పెట్టిస్తా. ప్రొడ్యూసర్ తోని మాక్సిమం ఫైట్ చేస్తాను, నాకు అసిస్టెంట్ డైరెక్టర్ పేర్లు వద్దు, సూపర్వైజర్ అనే పేర్లు కావాలి అని చెప్పేసి. ఎందుకంటే సూపర్వైజర్ అనే పేరులో ఒక అథారిటీ ఉంటది గైస్, ఒక పవర్ అనేది ఉంటది సూపర్వైజర్ అనే పేరులో. నాకు ఆ అసిస్టెంట్ డైరెక్టర్ పేరులో నాకు అంత అథారిటీ ఆర్ అదేంటి అదే అసిస్టెంట్ డైరెక్టర్ అనే పేరులో అథారిటీ ఆర్ పవర్ అనిపించదు నాకు, కొంచెం వీక్ గా అనిపిస్తుంది. బట్ ఈ సూపర్వైజర్ అనే పేరులో ఒక అథారిటీ ఉంటుంది కదా. సో యా, ఒకవేళ నేను సినిమా తీస్తే మ్యాక్స్ టు మ్యాక్స్ నా డైరెక్షన్ టీమ్ లో సూపర్వైజర్స్ ఏ ఉండరు, అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉండరు. సూపర్వైజర్స్ మాత్రమే ఉంటారు, అసిస్టెంట్ డైరెక్టర్స్ అస్సలు ఉండరు. సో బాయ్ గైస్.